లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇదైతే మా విలేజ్ పక్క విలేజ్ అండి. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు. అందుకే ఈ భక్తులంతా ఇలా స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి వస్తున్నారు. శివరాత్రికి అయితే అసలు ఖాళీ ఉండదండి. శివరాత్రికి నాగపంచమికి అసలు ఖాళీ ఉండదండి. ఇక్కడ నాగదేవత కూడా స్వయంభుగా వెలిసారు. సరే ఒక్కసారి స్వామివారిని చూసేద్దాం, వచ్చేయండి. ఎవరా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో జడ తిప్పుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారా? అది నేనే అండి. ఇక్కడ కోలాటం చేయడానికి వచ్చాను. ఆ కోలాటం గ్రూప్లో నేను కూడా ఉన్నానండి. చూడండి ఈ భక్తులు చూడండి, అసలు కాలు తీసి కాలేయడానికి కూడా లేదు. అయినా మీకోసం కష్టపడి నేను వీడియో తీశాను. చూడండి, మా పల్లెటూరులో అయితే మాకు మేమే ఇలా పూజలు చేసుకుంటామండి. స్వామివారిని ఇలానే అలంకరించుకుంటాము. పంతులు ఉన్నారు అంటే వస్తారు. ఫస్ట్ తను పూజ చేసిన తర్వాత పక్కన నుంచి గోత్రనామాలు చదువుతారండి అందరికీ. ఈ టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. చూడండి స్వామివారిని అందరూ ఎలా అలంకరిస్తున్నారో, ఎలా చేతులతో తాగుతున్నారో. నాగదేవత అన్నాను కదా, ఇక్కడే ఉంటుందండి నాగదేవత. ఈ పుట్ట కూడా స్వయంభుగా వెలిసింది. ఇక్కడైతే ఖచ్చితంగా నాగదేవత ఉంది. నేను ఉంది అని ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే, ఈ ఊరు ప్రజలు పొలాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ దండం పెట్టుకుందామని చెప్పేసి వస్తే స్వామివారు దర్శనం ఇచ్చారండి. అప్పటి నుంచి ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతున్నాయని చెప్పేసి అన్నారండి. నేను కూడా చాలా వరకు కోరికలు కోరుకున్నాను. నాకు ఇది ఫస్ట్ టైం కాదండి, చాలా టైమ్స్ వచ్చాను ఇక్కడికి. ఈ టెంపుల్కి పుట్టలో పాలు పోయడానికి కూడా వస్తానండి. అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, ఆ టెంట్ కిందే అండి మేము కోలాటం చేసేది. గుడికి ఆ టెంట్కి చాలా చాలా లాంగ్ అయితే ఉంది. చూసారా ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. టెంపుల్ చూసారా ఎంత పైకి ఉందో. ఈ స్టెప్స్ కూడా పోయిన ఇయరే కట్టారండి, ఎందుకంటే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి. ఈ గుడి కూడా చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.